హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు సంబంధించిన తాజా సమాచారం అండి. కొత్త జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు అప్రూవల్ వచ్చేసింది. బిల్లు నెంబర్లు కూడా అయితే వస్తున్నాయండి. కాబట్టి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా త్వరగా బిల్లులు అనేది అప్రూవ్ అవుతున్నాయండి. అప్లోడింగ్ స్పీడ్ కూడా పెరిగినట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయింది 18th, కానీ 19th నుంచే బిల్స్ అన్నీ కూడా మనకు కొన్ని బిల్ నెంబర్లు జనరేట్ అవ్వడము, పే స్లిప్స్ కూడా రావడం అయితే జరిగిందండి. నిన్న కూడా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ జీతాలు పెన్షన్లు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి. ముందుగా బ్రేకింగ్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే బిల్లు నెంబర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఫర్ సపోజ్ 2024-1093-786. సో ఈ విధంగా బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అవుతున్నాయండి. సో మీరు కూడా మీ బిల్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి బిల్ నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయండి. సో త్వరలోనే పెన్షన్లకు కూడా బిల్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. పే స్లిప్స్ కూడా మీరైతే మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఈ ప్రాసెస్ అంతా కూడా 18 నుంచి 25 తేదీ మధ్యలో అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీ బిల్లుల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. కొత్త జీతాలకు అంటే మనకి ఏదైతే డిఆర్లు పెరిగినాయో 3.64%. సో ఈ విధంగా కొత్త జీతాలకు సంబంధించినటువంటి పెరుగుదల కూడా మనము ఈ పే స్లిప్స్లో అయితే చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకు ఈ పే స్లిప్లో ఈ పెరిగినటువంటి 33.67% ఉందా లేదా 30% ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో జీతాలు మరియు పెన్షన్ బిల్లు చేయడానికి సైట్ అనేది ఓపెన్ అయింది. 18th to రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్. కొత్త డిఆర్ కూడా వచ్చేసిందండి. సో నిధి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా ఈ కొత్త డిఆర్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక ఎప్పటిలాగే అంటే గత నెల ముందు నెలలో లాగా ఈ నెల కూడా 1వ తేదీన జీతాలు పెన్షన్లు అయితే భారీగా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ చేస్తుంది. ఉద్యోగులంతా మీరు ఒకసారి మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ అయినట్లయితే మీరు మీ డిఏ కానీ ఇవన్నీ చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సంవత్సరం అయితే ఈ విధంగా ఉంది. సో జూలై నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ను అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.